హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రావణి. ఈరోజు వచ్చేసేసి నా వీడియో అనేది చాలా యూస్ఫుల్ టు న్యూ మామ్స్ అండ్ ఆల్సో టు మామ్స్ టు బీ. కొత్తగా డెలివరీ అయ్యారు, డెలివరీ కాబోతున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. అండ్ ఆల్సో వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ వీడియో అండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను హౌ టు ఇంక్రీస్ బ్రెస్ట్ మిల్క్ అండ్ ఆల్సో డూస్ అండ్ డోంట్స్ అనేది కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనకి బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మెయిన్ గా ఉండాల్సింది ఏంటంటే మంచి హెల్దీ ఫుడ్ అండ్ ఆల్సో మన బాడీ అనేది ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలన్నమాట. ఇవి రెండు అనేది కీ రోల్ గా ప్లే చేస్తాయి. ఫుడ్ లోకి వెళ్ళిపోతే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫుడ్ లో వచ్చేసేసి మనం హెల్దీ ప్రోటీన్ ఫుడ్ అండ్ ఆల్సో విచ్ ఇంక్లూడ్స్ వాటర్ క్వాంటిటీ అనేది ఉండే ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. లీఫీ వెజిటేబుల్స్ అండి, లీఫీ వెజిటేబుల్స్ కూడా చాలా హెల్దీ అన్నమాట. చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మీరు అన్ని తినకూడదు అని కొన్ని రకాల ఫుడ్స్ అనేది పెడుతూ ఉంటారు. బట్ అది ఎక్కడ ప్రూవెన్ కాన్సెప్ట్ కాదండి. వై? బికాస్ డాక్టర్సే చెప్తారండి. ఈవెన్ డెలివరీ అయిన తర్వాతే డాక్టర్స్ చెప్తారు పప్పు తినొచ్చు అండ్ ఆల్సో ఎగ్ తినొచ్చు, మీట్ తినొచ్చు. ఇవన్నీ మనం ఎంత హెల్దీగా ఉంటే బేబీకి అంత బాగా పాలొస్తాయి అండ్ ఎట్ ద సేమ్ టైం బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. ఇది మాత్రమే మేము మైండ్ లో పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా మందికి డెలివరీ అవ్వగానే రాదు కదా. బట్ మీరు వచ్చేసేసి ఓపికగా ఉండి ట్రై చేస్తూ ఉంటే బ్రెస్ట్ మిల్క్ అనేది హ్యాపీగా వస్తాయండి. మీరు మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే పాజిటివ్ మైండ్ తో ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం మన చుట్టుపక్కల ఎవరు ఏమన్నా కూడా మీరు పట్టించుకోవద్దు. మీ కాన్సన్ట్రేషన్ ఒకటి ఏంటంటే మీరు మీ పాపకి నా బ్రెస్ట్ మిల్క్ అనేది ఫీడ్ చేయాలి అనే కాన్సెప్ట్ లోనే మీరు ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళు నలుగురు ప్రతి మాట చెప్తారండి, అవన్నీ మన చెవులకు అనేది ఎక్కించుకోవద్దు అనమాట. అవి ఎక్కించుకుంటే మనకి లేనిపోని టెన్షన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఒకలాంటి ట్రామాలోకి వెళ్ళిపోతాం అనమాట. సో డైలీ ఫుడ్ లో బాయిల్డ్ ఎగ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలండి. అండ్ అట్ ద సేమ్ టైం మనము వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, వెల్లుల్లిపాయలు అనేది చాలా ఇంప్రూవ్ చేస్తుందండి బ్రెస్ట్ మిల్క్ ని. అవి ఏంటంటే ఉడకబెట్టుకొని అయినా తినొచ్చు, లేదు అంటే కొంచెం అవి పాలల్లో ఉడకబెట్టేసేసి ఆ పాలు తాగేసినా కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. అలా కాదు అనుకునే వాళ్ళు అన్నం వండేటప్పుడు ఆ వెల్లుల్లిపాయలు అనేది వేసేసి ఒక 5 మినిట్స్ అనేది మగ్గనిస్తే అప్పుడు ఆ వెల్లుల్లిపాయలు అనేది ఉడుకుతాయండి. అప్పుడు ఫస్ట్ ముద్దలో మనము ఆ వెల్లుల్లిపాయలు తినేసేస్తే కూడా ఆ బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. హెల్దీ మార్నింగ్స్ మనము మేథీ వాటర్ అనేది తాగాలండి. మేథీ కూడా మనకు చాలా ఇంప్రూవ్ చేస్తుందండి బ్రెస్ట్ మిల్క్ ని. మెంతులని మనము రాత్రిపూట ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఒక స్పూన్ మెంతులని నానబెట్టేసేసుకొని అవి ఎర్లీ మార్నింగ్ పరిగడుపున ఆ వాటర్ తాగేసేస్తే మనకి ఇలా కూడా బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదండి. అండ్ మీట్ కూడా తీసుకోవచ్చు అనమాట. కొన్ని ఏరియాస్లలో కీమా ఎక్కువ తినండి, బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా బాగా పడుతుంది అండ్ మీకు ఎనర్జీ కూడా ఉంటుంది అనే దాంతో కీమా కూడా పెడతారు. ఈ ప్రాంతాలలో ఏంటంటే డెలివరీ అయిన తర్వాత పిల్ల తల్లులకి అసలు ఎలాంటి ఫుడ్ పెడతారంటే ఒక్కొక్కరు కడుపు మార్చుతూ ఉంటారనమాట. బట్ అలా అస్సలు చేయకూడదండి. ఓన్లీ ఇడ్లీ అండ్ కారపొడి అని అవి మాత్రమే పెడుతూ ఉంటారు. బట్ అలా కాకుండా మీరు ప్రతి ఒక్క ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేయండి, ఎవరికి ఏం కాదండి. డాక్టర్ సజెషన్ తో మీరు అనేది తీసుకుంటే చాలా మంచిదండి. అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ కూడా కీ రోల్ ప్లే చేస్తుందండి. వాటర్ అనేది మనం ఎంత బాగా తీసుకుంటే బేబీకి అంత హెల్దీగా మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. మనం డైలీ 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఈ వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది అంత ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో దీనివల్ల బేబీకి కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ఏవి ఉండవన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే స్లీప్ అండి. చాలా మంది న్యూ బార్న్ మదర్స్ కి స్లీప్ అనేది అస్సలు సరిగ్గా ఉండదండి. బట్ మీరు ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీకు ఎంత నిద్ర అనేది ఉంటే అంత మంచిగా ఉంటారండి, అంత హెల్దీగా ఉంటారు. ప్రాంతాలలో ఏంటంటే డెలివరీ అయిన తర్వాత పగటిపూట అస్సలు నిద్రపోవద్దు, ఓన్లీ నైట్ టైమ్సే నిద్రపోవాలి అని చాలా మంది చెప్తూ ఉంటారండి. బట్ నైట్ నిద్రపోవాలి అంటే బేబీ అనేది నిద్రపోదు కదండి, బేబీతోనే మనకి సరిపోతుంది. ఇంకా వాళ్ళకి నిద్ర అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో ఇలాంటి తప్పులు అనేది చేయకండి. మార్నింగ్స్ తనకి కొంచెం ఫ్రీ టైం అనేది ఇవ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం తను ఎంత బాగా నిద్రపోతే తన మెంటల్ హెల్త్ అనేది అంత బాగా ఉంటుంది. తను డిప్రెషన్ లోకి వెళ్లకుండా ఉండడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. న్యూ బార్న్ మదర్ కి చుట్టుపక్కల వాళ్ళు లైక్ మదర్ కానీ లేకపోతే
వాళ్ళ మదర్ ఇన్ లాస్ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు దయచేసి చెప్తున్నాను, మీరు ఏంటంటే వీలైతే తనకి సపోర్టివ్ గా ఉండండి, అంతేకాని తనని సూటిపోటి మాటలతో ఇట్లా మాట్లాడి తన మెంటల్ హెల్త్ ని డిప్రెషన్ లోకి వెళ్ళేలాగా చూడకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. వై బికాస్ చాలా మంది ఇళ్లలో ఇది చాలా జరుగుతూనే ఉంటాయి. డెలివరీ అయిన తర్వాత వెంటనే ప్రతి ఒక్కరికి పాలు రావాలనేది రూల్ ఏం లేదండి. వాళ్ళ వాళ్ళ బాడీ బట్టి వాళ్ళకి వస్తూ ఉంటాయి అనమాట. కొంతమందికి డెలివరీ అయిన వెంటనే పాలు వస్తాయి, కొంతమందికి 3 days 1 week, కొంతమందికి 15 days కూడా పడుతుందండి. డిపెండ్స్ ఆన్ దర్ బాడీ కండిషన్. సో అప్పటి వరకు మీరు ఓపికగా, దయచేసి మీకే చెప్తున్నాను, మీరు ఓపికగా వాళ్ళకి సహకరించండి, మోటివేట్ చేయండి వాళ్ళకి. పర్లేదు, ట్రై చెయ్యి, నీకు వస్తాయి అనే మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కాకుండా చాలా మంది ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, "ఏ, నీకు రావులే పాలు, డబ్బా పాలు పట్టేద్దాము" అని కొంతమంది. నీ పాలు ఏం సరిపోతాయి చెప్పు పాపకి, డబ్బా పాలు పట్టిస్తాము, సరిగ్గా పాలు ఇవ్వట్లేదు అందుకే పిల్లోడు అంత సన్నగా అయిపోతున్నాడు, డబ్బా పాలు పట్టిద్దాము అని ఇట్లా సూటిపోటి మాటలతో ఆ మదర్ ని చాలా డిప్రెషన్ లోకి వెళ్ళేలాగా ఈ మాటలు అనేది అంటూనే ఉంటారనమాట. సో దయచేసి ఇలాంటి మాటలు అనేది అనకండి, వాళ్ళకి సపోర్టివ్ గా ఉండండి. పిల్ల తల్లులు మీకే చెప్తున్నాను నేను, చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా మీరు ఎలాంటి ఏమీ మీ మనసులోకి తీసుకోకండి. కాన్సన్ట్రేషన్ మొత్తం మీరు మీ పిల్లాడు అనే దాని మీదనే ఉంచండి. ఎవరెన్ని మాటలన్నా కూడా మీరు అసలు పట్టించుకోకండి. నాకు పాలు వస్తాయి, నేను పడతాను పిల్లలకి అనే దాంట్లోనే ఉండండి. సో దట్ ఆ పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటేనే మీకు బ్రెస్ట్ మిల్క్ అనేది వస్తుందండి. ఎప్పుడు కూడా అమ్మో నాకు రావేమో, అమ్మో నాకు రావేమో అని యాంగ్జైటీ అనేది అస్సలు ఫీల్ అవ్వకండి. అలా ఫీల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ మైండ్ లో సెన్సరీ ఆర్గన్స్ అనేది అట్లాగే పనిచేసి మీకు బ్రెస్ట్ మిల్క్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో దయచేసి ఎప్పుడు కూడా పాజిటివ్ గానే థింక్ చేయండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మీకు అండ్ మీ పాపకి బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అప్పుడప్పుడు ఏంటంటే మీరు పాపని ఇలా ఎత్తేసుకొని తిరుగుతూ ఉండాలి. పాప స్పర్శ అనేది మీ బాడీకి తగిలి, సో దట్ అది మన సెన్సరీ ఆర్గన్స్లకి వెళ్ళి దాని వల్ల కూడా మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంప్రూవ్ అయ్యేలాగా ఉంటుందండి. దయచేసి ఈ టిప్ ని మాత్రం యూజ్ చేయండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్లీజ్ దయచేసి మీరు తనకి సపోర్టివ్ గా ఉండండి ఈ జర్నీలో అనేది, సో దట్ తను సక్సెస్ఫుల్ గా ఈ మైల్ స్టోన్ అనేది దాటుతుంది అనమాట. ఫైనల్ గా నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని మీకు యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అనేది న్యూ మామ్సే కాదండి, ఎవరైనా మీ ఇంట్లో తల్లి కాబోతున్న వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.